హాయ్ అండి అందరికీ. ఇవాళ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది రైస్‌లోకి, రోటీల్లోకి కూడా చాలా బావుంటుంది. ముందుగా ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. జస్ట్ ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. నేను కాలీఫ్లవర్‌తో పాటు లేత ఆకులను కూడా వేశానండి. అందులో ఎన్నో పోషకాలుంటాయి. అందుకే ఆకులను కూడా వేశాను. కాసేపు మూత పెట్టాను. కొంచెం మగ్గింది చూసారా? కొంచెం మగ్గగానే 2 ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. ఇవి వేసి కలిపి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గాక నేను ముందుగా కోకోనట్, గసగసాలు పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. కూరల్లోకి వేస్తుంటాను. చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టింది ఉంది. అది వేశాను. అందువల్ల ఈ కూరకి ఇంకా ప్రత్యేకమైన రుచి వస్తుంది. తప్పకుండా ఒకసారి వేసి చూడండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం కలపాలి. కాసేపు మూత పెట్టుకొని చూసారా కొంచెం మగ్గింది కదా! ఇప్పుడు ఇందులో ముందుగా కోసి పెట్టుకున్న 2 టమాటాల ముక్కలు వేసుకోవాలి. టమాటాల వల్ల గ్రేవీ వస్తుందండి. ఇది కూడా కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మెత్తగా అవ్వనిచ్చి మనకు సరిపడా పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇది ఎవరికి వారు రుచికి సరిపట్టు వేసుకోవచ్చు. రుచికి సరిపడా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుదాం. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తబడ్డాక ఇవి మునిగేలాగా నీళ్ళు వేసుకోవాలి. నార్మల్‌గా అయితే ఎక్కువసేపు ఉడికించక్కర్లేదండి. టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు. ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడకగానే మెత్తబడింది చూసారా? ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఈ కర్రీ చాలా బావుంటుందండి. రోటీల్లోకి, చపాతీలోకి, రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా చేసి రుచి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. వేగంగా కూడా అయిపోతుంది. ఈ రుచి చూసి ఎలా వచ్చిందో మీరు చెప్పండి. తయారు చేసుకొని వండి చూడండి ఒకసారి. టేస్టీ కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ అండి ఇది. నా వీడియోలన్నీ చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోలన్నీ కూడా చూస్తుండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.